10 కోట్లకో 15 కోట్లకో పెంచుకోవడానికి ప్రజల డబ్బు వాడాడనే సత్యం ఈ రోజు కాకపోతే 2 సంవత్సరాల్లోనో 5 సంవత్సరాల్లోనో ఖచ్చితంగా ఇది చర్చకు వచ్చింది. ఇది సత్యం, ఎవడు ఆపలేడు, దాచలేడు. అందుకే మరోసారి విజ్ఞప్తి చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ని, వైఎస్ఆర్సీపీ పెట్టిన ప్రపోజల్ని ఈరోజు ప్రజల్లో చర్చ జరగాలి. ప్రతి చోట మేధావులు లేదు, ప్రతి పార్టీ వాళ్ళు ఒకసారి పునరాలోచించుకోండి. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిపి మనం ఒక మంచి నగరాన్ని ఏర్పాటు చేసుకుంటూ, అలాగే అమరావతిలో అభివృద్ధి కొనసాగిస్తూ, అక్కడున్న రైతులకు మేలు చేస్తూ. ఎందుకు చెప్తున్నామంటే ఈరోజు ఒక రకంగా అమరావతి రైతులు కూడా మోసపోతున్నారు. వాళ్ళ నుంచి ఎకరం అంటే 4840 గజాలు తీసుకొని రోడ్లు, లైట్లు లేదు, నీళ్లు కల్పిస్తూ వాళ్ళకి ఇచ్చేది 1000 గజాలు, 1200 గజాలంట. ఇది ఎక్కడన్నా జరుగుతుందా? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ ప్రకారం పోతే అక్కడ ఒక్కొక్క రైతుకి కనీసం రేపు 2000 నుంచి 2400 గజాలు వస్తుంది. రోడ్లు, లైట్లు లేదు, నీళ్లు ఇచ్చిన తర్వాత 2000 గజాలు రైతులకు ఇస్తే ఇంకా లాభం ఎక్కువ వస్తుంది వాళ్ళకి. అటు వాళ్ళు లాభపడతారు, ఇటు గుంటూరు, మచిలీపట్నం లేదు, విజయవాడ 3 నగరాల పరిసర ప్రాంతాలు లేదు, ఉమ్మడి గుంటూరు జిల్లా, విజయవాడ, ఆంధ్ర రాష్ట్రం మొత్తం నామరూపాలు మారిపోతాయి. అలాగే ఏదైతే ఆంధ్ర రాష్ట్ర నడిబొడ్డులో రాజధాని ఉండాలని ప్రపోజల్ మొట్టమొదట బిగిన్ అయిందో, దానికి వంకర టింకర్ చేసి పక్కకు లాక్కెళ్లి సొంత భూములు పెంచుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నించారో, దానికి ప్రతిరూపంగా ఈ రోజున మళ్ళీ సెంటర్లో ఒక రాజధాని ఏర్పడుతుంది. అటు ఉత్తరాంధ్ర గాని, ఇటు ఆంధ్ర గాని, రాయలసీమ గాని అందరూ హర్షించే విధంగా ఉంటుంది. కేవలం ప్రతిపక్ష నాయకుడు చెప్పాడు కాబట్టి, ప్రతిపక్ష పార్టీలు చెప్పారు కాబట్టి మేము ఎందుకు వినాలి? మంచి చెప్పినా మేము వినం, మూర్ఖంగా పోతారంటారా? మీ కర్మ. ఇంకా మేమేమి చెప్పలేం. అంతేకాదు, కొన్ని ప్రెస్లో తరచూ వింటున్నాం, మొన్న ఎలక్షన్ అంట జగన్మోహన్ రెడ్డి గారు 3 రాజధానులకి వ్యతిరేకంగా ఓట్లేసి అమరావతికి సానుకూలంగా వేశారంట. మొన్న ఎలక్షన్ అనేక కోణాల్లో జరిగింది. కేవలం రాజధాని మీద కాదు చర్చ జరిగింది. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన అబద్ధ వాగ్దానాలు ప్రజలు నమ్మారు కాబట్టి తెలుగుదేశం గెలిచింది. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఈరోజు తెలుగుదేశం నాయకులకి, మీరు అమరావతి రాజధాని మీద చర్చ జరిగింది అంటున్నారే, మరి 2019లో మీరు అమరావతి అన్నప్పుడే కదా ఎలక్షన్కు పోయింది. మరి 2009లో మీకు 23 సీట్లే కదా వచ్చింది. అంటే అమరావతికి వ్యతిరేకంగా ఆ రోజు ప్రజలు ఓట్లేశారా? అంటే మీరు ఓడిపోయినప్పుడేమో వ్యతిరేకంగా అయినట్ట? ఏదో ఒక స్టాండు తీసుకోండి. అవకాశం వచ్చిందని అటు ఇటు ఊగిసలాడితే ఈరోజు కాకపోతే రేపు జవాబు చెప్పాల్సి వస్తుంది. ఏది ఏమైనా మరోసారి వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి మేము డిమాండ్ చేసేది ఒక్కటే, జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజల్ మీద క్షేత్రస్థాయి గ్రామం నుంచి ప్రతి ఆంధ్రుడు చర్చ జరగాలి. దీనికి అన్ని టీవీ ఛానల్స్, పత్రికలు లేదు, ప్రజా సంఘాలు భాగస్వాములు అవ్వాలి. ఏది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మంచి? 2 లక్షల కోట్లు అప్పు చేసి కేవలం అమరావతిని అభివృద్ధి చేయటమేనా? లేదు, ఒక 20-30 వేల కోట్లతో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నాన్ని అభివృద్ధి చేసుకుంటూ అమరావతి కూడా అభివృద్ధి చేయటమా అనేది ఈరోజు ప్రజలు చర్చిస్తారు. తప్పకుండా నిజాలు బయటకు వస్తాయి. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టిన ప్రపోజలే రేపు దిశ మార్చబోతుందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. చూడండి, ఒక కొత్త పేరు వచ్చినప్పుడు ట్రోల్స్ చేయటం, వింతగా కనపడటం సర్వసహజం. అనాదిగా ఢిల్లీ పేరు ఏమునింది? ఇంద్రప్రస్థ అని ఉనింది. కానీ సరే, కొన్ని వేల సంవత్సరాలు ఇంద్రప్రస్థగా ఉనింది. ఆ తర్వాత ముఘల్ రాజ్యం రావటంతో ఢిల్లీగా పిలుచుకుంటూ వచ్చాం. లేదు, భాగ్యనగరం హైదరాబాద్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు సూచనాప్రాయంగా 3 కలిపితే 3 అక్షరాల్లో పేరు తీసుకున్నాడు తప్పితే వేరే పేరు కాదు కదా. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కలిసి సూచన ఇచ్చాడు. అసలు చర్చ జరగండి. ఈ పేరు బాగుందా ఏమిటి అనేది చర్చించకుండానే కేవలం ట్రోల్ చేయాలంటే ఎవరన్నా ట్రోల్ చేయగలుగుతారు. దానికేముంది? ఒకటే చెప్తున్నాం, ప్రాంతం ముఖ్యం. విజయవాడ, గుంటూరు మధ్య సెక్రటేరియట్, అసెంబ్లీ, హైకోర్టు వస్తే ఈ 2 జంట నగరాలు కలిసిపోతాయి.
ఇండస్ట్రియల్ గా మచిలీపట్నం బాగుపడిద్ది, హెల్త్ సిటీగా, ఫైనాన్షియల్ గా, లేదు ఐటీ కారిడోర్ గా అమరావతి పరిసర ప్రాంతాలు బాగుపడతాయి. ఇలాగ అన్ని ప్రాంతాలకి ఒక అతి తక్కువ ఖర్చుతో సూచిస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు గారు ఎందుకు వినట్లేదో అర్థం కావట్లా. ఆయన ఒకటే కంకణం, 2 లక్షల అప్పులు చేయాలా, ఆ ఎకరాలు బాగు చేయాలా, దాంట్లో వాళ్లకున్న 10,000 ఎకరాలు, 15,000 ఎకరాలు 20 కోట్లు 30 కోట్లు అవ్వాలి. ఇంకింతకు తప్పితే ఏముంది అక్కడ? అసలు కదల్చానని కాదు కదా, ఎంతసేపు వాళ్ళు ఏంటంటే అదొక భూతంగా చూపెట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రాంతానికి వ్యతిరేకం అని చర్చించడానికే కదా ఇదంతా చేస్తుంది. దీనికి ఎన్ని జన్మలు ఎత్తాలి? ఒక నాయకుడు తెలుసుకుంటే ఈ జన్మలోనే పూర్తి చేసే నాయకత్వ లక్షణాలు ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మీకు ఒక మంచి ప్రపోజల్ ఇచ్చాడు. విజయవాడ గుంటూరు కలుపుతూ దానికి మచిలీపట్నం ఇండస్ట్రియల్ కారిడోర్ గా తీసుకొస్తూ ప్రపోజల్ ఇచ్చాడు. దానికి ఎందుకు ఇన్ని విమర్శలు? దాంట్లో మంచుందా చెడుందా కూడా చర్చించే ఓపిక కూడా లేదు. ఎందుకు లేదో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించుకోండి. ఎందుకు చర్చించట్లేదు? ఎందుకంటే అక్కడ 10,000 15,000 ఎకరాలు వాళ్ళకున్నాయి. ఆ రేటు పెరగదు. ఆ రేటు పెరగకపోతే రేపు అమ్ముకోలేరు. అమ్ముకోపోతే ఆస్తులు రావు. ఇక్కడ కడితే ఎవరి రేట్లు పెరుగుతాయి? నేను ఒకటే అడుగుతున్నా. ఈరోజు గుంటూరు, విజయవాడ, మచిలీపట్నానికి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రపోజల్ పెడితే ఇక్కడ గనక బ్రహ్మాండంగా అభివృద్ధి చెందితే ఎవరికి ధరలు పెరుగుతాయి చెప్పమనండి. ఈ ప్రాంత బిడ్డలకు కాదా? ఎవరికన్నా పొలాలు ఉన్నాయా, ఆస్తులు ఉన్నాయా? వైఎస్ఆర్సీపీ నాయకులకి లేవే. మహైతా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక ఇల్లు ఉంది తాడేపల్లిలో. అది కూడా ఎందుకు కట్టుకున్నాడు? క్యాపిటల్ ఇక్కడ ఉంది కాబట్టి, ఇక్కడ ఉండాలి కాబట్టి, రాజధాని సెంటర్లో ఉండాలి కాబట్టి కట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పటి వరకు కట్టుకోలే. ఈ ప్రాంతంలో విజయవాడ బాగుపడింది. నేను ఇందాక చెప్పా కదా, విజయవాడలో ₹1,00,000 గజం 3 లక్షలు అయింది. ఎవరికి లాభం? విజయవాడ ప్రజలకు లాభం. గుంటూరు 90,000 2,70,000 అయితే గుంటూరు ప్రజలకి లాభం, మచిలీపట్నం ప్రజలకు లాభం, ఆంధ్ర రాష్ట్రానికి లాభం, గుంటూరు విజయవాడ జిల్లాలకు లాభం, ఉమ్మడి విజయవాడ గుంటూరు జిల్లాలకి. అదొదిలేసి కేవలం చంద్రబాబు నాయుడు గారి, ఆయన స్నేహితులు, ఆయన వ్యాపార భాగస్వాములు, ఆయన కుటుంబ సభ్యులు బాగుపడడానికి 2 లక్షలు అప్పు చేస్తారంటే సరే, రేపు జవాబు చెప్పాల్సి వచ్చింది కదా. 2-3 సంవత్సరాల్లో ఎన్నికలుంటాయి, ప్రజాక్షేత్రంలో ఉంటుంది, ఆ తర్వాత చరిత్ర ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ఈరోజు మనం చూస్తున్నాం 20, 30, 40 సంవత్సరాల క్రితం తప్పు చేసిన నాయకులది కూడా చర్చించి ఎండగడుతున్న రోజులు ఈరోజు భారతదేశం ప్రపంచంలో. రేపు ఇది చర్చ జరిగిద్ది. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజల్ పక్కన పెట్టారు? 20,000 కోట్లతో రాజధాని కట్టుండొచ్చు, 2 లక్షల అప్పు చేసి సర్వనాశనం చేసి